కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు కదా! ఆ సామెతకి అర్థమేంటో నాకు ఈ మధ్యనే అర్థమైంది. అర్థమయ్యేలా చేసిన ఇన్సిడెంట్ ఏంటో చెప్తాను వినండి. తమిళనాడులో కోయంబత్తూర్‌లో రీసెంట్‌గా ఒక ఇద్దరు భార్యాభర్తలు గొడవ ఆడుకుని ఒప్పందం ప్రకారమే డివోర్స్ తీసుకోవడానికి కోర్టుకెళ్లారు. జడ్జ్ భర్తతో భార్యకి 2,00,000 భరణం ఇమ్మని చెప్పారు. ఆ భర్తకు భార్యపై ఎంత పగుండిపోయిందో కానీ విడిపోయే లోపైనా ఆ పగ ఎలాగోలా తీర్చుకోవాలనుకున్నట్లున్నారు. జడ్జి చెప్పినట్లుగానే 2,00,000 భరణం కోర్టుకి తీసుకొచ్చారు. కానీ ఆ 2,00,000 రూపాయలు కూడా మొత్తం రూ. 2 కాయిన్సే. అప్పుడు ఆ జడ్జి గారు కోపంతో ఈ రూ. 2 కాయిన్స్ అన్నిటిని రిటర్న్ చేసి మళ్ళీ మొత్తం నోట్స్ రూపంలో తెమ్మని చెప్పారు. వాటిలన్నిటిని ఎంత కష్టపడి సేకరించుంటారో పాపం. ఒక్క మాటతో కష్టమంతా వృధా అయిపోయింది. విడిపోయే వాళ్ళు చక్కగా విడిపోక ఇవన్నీ ఎందుకంటారు చెప్పండి? దీన్నే కదా అంటారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. అతనిదతనికే సరిపోయింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.